నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 12 PM న్యూస్. నేను సాయి. న్యూస్లో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మెజార్టీ సీట్లు సాధించినటువంటి టీవీకేకు అన్నాడీఎంకే చేరువవుతోంది. అన్నాడీఎంకే అధినేత మాజీ సీఎం పళనిస్వామితో టీవీకే నేతలు భేటీ అయి చర్చలు జరుపుతున్నారు. ఇక ఈపీఎస్తో టీవీకే చర్చలు తరుణంలో ముందుగానే మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ కంగుతుంది. టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ మీడియా ముందుకు రావాలనుకున్నటువంటి కాంగ్రెస్ తాజా పరిణామాలతో మీడియా సమావేశాన్ని కూడా వాయిదా వేసింది. ఇక ప్రోటెం స్పీకర్గా 9 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి సెగెస్ట్రియాన్ నియామకం కానున్నారు. ఇప్పటికే మధ్యాహ్నం 3:30 గంటలకు కూడా గవర్నర్తో విజయ్ భేటీ ఖరారైన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రవర్మ సిద్ధంగా ఉన్నారు. రవర్మ, ఎస్ఐ తమిళనాడులో రాజకీయ పరిణామాలు హాట్ గా జరుగుతున్నాయి. ముఖ్యంగా రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు విజయ్ టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కూడగట్టుకునేందుకు చర్యలైతే చేపట్టారని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతారనే భావన రేకెత్తిన నేపథ్యంలోనే ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు అయితే మారాయి. అన్నాడీఎంకే అధినేత అన్నాడీఎంకే మాజీ సీఎం అయినటువంటి పళనిస్వామితో చర్చలు జరిపిన నేపథ్యంలోనే ఈ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలోనే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి టీవీకేకు మద్దతు పలకాలని చెప్పి పేర్కొంటున్న తరుణంలోనే ఒక్కసారిగా అన్నాడీఎంకే నాయకులతో చర్చలు జరపడంతో తమ మీడియా సమావేశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాయిదా వేస్తున్నారు. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కంగు తినిందని చెప్పి తెలుస్తా ఉంది. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఒక వాడివేడి చర్చలు అయితే జరుగుతా ఉంది. అయితే రాజకీయ పరిణామాలు మారుతున్న క్రమంలోనే ఇవాళ ఉదయం 3 గంటలకు గవర్నర్ ను కలిసి తమ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ను కలిసి పత్రాన్ని అయితే సమర్పిస్తున్నారు. తమ మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రొటెం స్పీకర్ గా చెంగోస్టన్ దాదాపు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి చెంగోస్టన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకునేందుకు కూడా చర్యలు చేపడుతూ వస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలోనే తమిళనాడు రాష్ట్రం అంతటా కూడా హాట్ గా రాజకీయ పరిణామాలు అయితే వేగంగా మారుతూ వస్తున్నాయి. అయితే టీవీకేకు మద్దతు పలికేందుకు అన్నాడీఎంకే సన్నద్ధమైంది. దాదాపు టీవీకే అధినేత ఆదవ్ అర్జున్ తో ఇప్పుడు సమావేశం జరుగుతూ ఉంది. సమావేశం అనంతరం ఈ పరిణామాల క్రమంలోనే టీవీకే ప్లస్ అన్నాడీఎంకే మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారని కూడా తెలుస్తోంది. ఈ కారణంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలు ప్రజల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు నెలకొన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. ఏది ఏమైనా రేపు 11 గంటలకు చెన్నైలో నెహ్రూ స్టేడియంలో టీవీకే అధినేత విజయ్ దళపతి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు అయితే చక్కచక్క జరుగుతా ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. సాయి, రైట్ రవర్మ, ఒక విధంగా చూస్తే ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. సో ఇప్పుడు మళ్ళీ 35 ఎమ్మెల్యేలు కూడా ఇటు టీవీకే పార్టీ అధినేత విజయ్కి సంబంధించి కూడా మద్దతు ప్రకటించడం ఏ విధంగా చూడొచ్చు? అక్కడ తాజా రాజకీయాలకు సంబంధించి కూడా ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అంటే ఇవాళ మొదటిసారిగా టీవీకే పార్టీ అధికారంలోకి ఎక్కువ మెజార్టీ కైవసం చేసుకుంది. అయితే దాదాపు 18 సీట్లు 10 సీట్ల మేర అది తక్కువ ఉన్న నేపథ్యంలోనే అధికారానికి రామడ దూరంలో ఆగిందని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఈ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నట్లయితేనే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా కూడా పూర్తి స్థాయిలో మనుగడ సాధిస్తుంది, ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందనే భావన టీవీకే అధినేతల్లో కూడా తెలుస్తా ఉంది. దీని కారణంగానే నిన్నటి వరకు ఏఐఏడీఎంకేతో దూరంగా ఉండాలి అని చెప్పి భావించినటువంటి టీవీకే అధినేత విజయ్ దళపతి ఇవాళ ఏఐఏడీఎంకేను మద్దతుగా ఇవ్వాలని చెప్పేసి చేపట్టడంతో మూలన అంటే బీజేపీ అంతర్గత రాజకీయ పాలిటిక్స్ కూడా నడుస్తా ఉందని చెప్పి భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. తమిళనాడులో మాత్రం బీజేపీ అంటేనే పూర్తి వ్యతిరేకము, ద్రావిడ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు బీజేపీని తమిళులు ఏకీభవించరు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా, ప్రభుత్వం పూర్తి స్థాయి మనుగడ సాధించాలన్నా కేంద్ర సహకారం అవసరం అని చెప్పి భావించే ఇవాళ టీవీకే పార్టీ ఏఐఏడీఎంతో మద్దతు తెలుపుతోందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఆ దిశగానే ఇవాళ చర్చలు కూడా పిలిచి చర్చలు సాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా ఇవాళ సాయంత్రం లోపు 3 గంటల లోపు తమ మద్దతును కూడగట్టుకుని గవర్నర్ తమ లేఖను అందజేసే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. ఆ మేరకు 3 గంటలకు గవర్నర్ కలిసిన పెద్దప రేపు ఉదయం 11 గంటలకు నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ సాగుతా ఉన్నాయి. మరోవైపు చకచక చర్చల సారాంశం కూడా కంటిన్యూ అవుతూ వస్తుందని కూడా తెలుస్తా ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ రవర్మ.